హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్కి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ని ఐసీసీ ఇచ్చిన ఆఫర్ని ఇండియా తిరస్కరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఉమెన్స్ యొక్క ఓడిఐ వరల్డ్ కప్ కూడా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకేసారి 2 వరల్డ్ కప్లు అయితే నిర్వహించలేమని ఐసీసీకి జైషా తెలియచేయడం అయితే జరిగింది. సో ఇందువల్ల ఐసీసీ ఇచ్చిన ఆఫర్ని అయితే ఇండియా తిరస్కరించింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా యూఏఈ కానీ శ్రీలంకని కానీ సెలెక్ట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇది ఆగస్టు 20th కల్లా ఐసీసీ అప్డేట్తో ముందుకు రాబోతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క పరిస్థితులు అనేది కనుక్కుంటూనే ఉంది అన్నట్టుగా మనకు తెలుస్తోంది. బీసీబీతో ఎప్పటి నుంచో చర్చలు అయితే జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివిఎస్ లక్ష్మణ్ ఆయన మరొక 1 year పాటు ఎన్సీఏ యొక్క కోచ్గా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్సీఏ వచ్చిన కాలం అయితే సెప్టెంబర్ వరకు ఆయన యొక్క గడువు అయిపోవాల్సింది. కానీ బీసీసీఐ పెద్దల సహకారంతో నెక్స్ట్ ఇయర్ కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మరి ఈ 2 అప్డేట్స్పై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఇప్పటికే ఈ T20 వరల్డ్ కప్ గురించి చాలా వదంతులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి అవేమీ ఆటంకాలు కలగకుండా ఒకవేళ యూఏఈ కనుక వస్తే మాత్రం చాలా మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కానీ ఒకవేళ షార్జాలో కనుక మ్యాచెస్ జరిగితే అసలుకే T20 వరల్డ్ కప్ 200 scores పక్కా నమోదవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చూద్దాం యూఏఈయా శ్రీలంకనా అనేది. మీరు చెప్పండి, యూఏఈయా శ్రీలంకనా ఎక్కడ ఈ ఉమెన్స్ యొక్క T20 వరల్డ్ కప్ మారిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.